దూతలు చెప్తున్నాయి, ముఖానికి కప్పుకున్నాయి. మనం మరుగైపోవాలి, దేవుడు కనబడాలి. నువ్వు మరుగైపోవాలి, ఎవరు కనబడాలి? దేవుడు కనబడాలి. అలా నీ జీవితాన్ని అమర్చుకో. నీ జీవితం చరిత్రలో సువర్ణాక్షరాలతో మిగిలిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, నా ఇష్టం కాదు, నీ ఇష్టం చేయాలి. మన సొంత ఇష్టాలకు వెళితే మనల్ని గర్విష్ఠులుగా మార్చేస్తుంది లోకం. పాపంలో మనం అసలు పొంగి పొర్లుతూ ఉంటాం. దేవుని ఇష్టానికి అప్పగించుకున్నామా, మన జీవితాలు సుఖ సంతోషాలతో ఉంటాయి. 2 రెక్కలతో ఎగిరి వెళ్తా ఉన్నాయి, చెప్పకనే చెబుతున్నాయి. మధ్య ఆకాశంలో కడబోర శబ్దం వినపడబోతుంది. మనందరం పక్షి రాజు వలె రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోబోతాము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎగిరి వెళ్ళిపోబోతున్నాం. ఎగిరి వెళ్ళాలంటే బలం కావాలి. యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనుక్కోబడతారు. ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, నిద్రపోతే వచ్చే బలమా, లేకపోతే వైద్య పరికరాల ద్వారా సంపాదించుకునే బలమా, వ్యాయామం చేస్తే వచ్చే బలమా? కాదు కాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాలు మీరు చూస్తే మొర్దుకై బలాన్ని గురించి దేవుడు చెబుతున్నాడు. ఒక సామాన్య వ్యక్తి గురించి, సంసోను బలాన్ని గురించి అంటే నేను మాట్లాడను, ఎందుకంటే నా జీరు చేయబడ్డాడు, బలాఢ్యుడు. సంసోను బలాన్ని గురించి బైబిల్ మాట్లాడుతుంది. కానీ ఒక సామాన్యుడు, ఒక చిరుద్యోగి, చెరపటువంటి యూదుడు, బెన్యామీను గోత్రికుడు, సామాన్యుడైన బెన్యామీను గోత్రికుడుగా ఉన్న మొర్దుకై గురించి దేవుడు అంటాడు. మొర్దుకై బలమును గురించి, వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మొర్దుకై? మొర్దుకై బలం ఏంటి? తనకున్న బ్యాంక్ బ్యాలెన్సా, తనకున్న పలుకుబడా? మొర్దుకై బలం ఏంటి? బెన్యామీను గోత్రికుడు, బెనోని యాకోబు కుమారుడైన యాకోబుకి పుట్టిన చిన్న కొడుకు బెన్యామీన్. తల్లి కంటూ చచ్చిపోయింది, దుఃఖపుత్రుడని పెట్టింది. యాకోబు ప్రార్థన చేస్తాడు, అయ్యా ఈ వ్యక్తిని దుఃఖపుత్రుడిగా ఉంచొద్దు, నీ కుడి చేతి పుత్రుడిగా మార్చని ప్రార్థన చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు ప్రార్థన ద్వారా బెన్యామీను గోత్రాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అంటే నీ కొరకు ప్రార్థించే వ్యక్తి ఉండాలి. ఎవరా వ్యక్తి? సేవకుడు. నీ కొరకు ప్రార్థన చేసే దైవజనుడు ఉండాలి నీ జీవితంలో. సంఘ కాపరి విలువ, సేవకుని విలువ ఇదే. నీ కొరకు ప్రార్థన చేసే సేవకుడు ఉండాలి, నిన్ను ఆశీర్వదించే సేవకుడు ఉండాలి, నిన్ను గద్దించే సేవకుడు ఉండాలి, నీకు మేలు చెప్పే సేవకుడు ఉండాలి, నీ కొరకు ప్రార్థించే తండ్రి ఉండాలి, నీ కొరకు ప్రార్థించే ఆత్మీయ తండ్రి ఉండాలి.